అమ్మ ఒడి లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అలియాస్ విద్యా దీవెన లేదు, లేదా ఇప్పుడు ఏదో పేరు మార్చి పెడతానన్నటువంటిది కనిపించుట లేదు. నిజంగా ప్రజలు కష్టపడుతున్నారా? అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పథకాలకి డబ్బులు ఇచ్చాడా? అమ్మ ఒడి పేరుతో స్కూల్ పిల్లలకి 15,000 రూపాయలని, అదే సందర్భంలో విద్యా దీవెన అంటే అంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటటువంటి దాన్ని విద్యా దీవెన పేరుతో డబ్బులు ఇచ్చాడా? ఇప్పుడు రేపు తేలబోతోంది. వాస్తవంగా ఈ 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు చెల్లించలేదు, అమ్మ ఒడి శాంతం పక్కన పెట్టేశారు, విద్యా దీవెన డబ్బులు చెల్లించలేదు, హాల్ టిక్కెట్ ఇబ్బంది అయితే హాల్ టిక్కెట్ ఇవ్వండి అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అసలు ఈ ఏడాది అడ్మిషన్లలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ బేసిస్ మీద అయితే మేము చేర్చుకో, మీరు ముందు డబ్బులు కట్టేసి జాయిన్ అవ్వండి, ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకుందరు కానీ అన్నటువంటి కోణంలో